ఒక పర్సన్ ఎర్లీ మార్నింగ్ సముద్రం ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఇంకా అప్పటికి తెల్లవారలేదు, కొంచెం చీకటిగానే ఉంది. అలా నడుస్తున్నప్పుడు అతని కాలుకి ఒక కవర్ తగులుతుంది. అప్పుడు అతను చాలా ఆసక్తిగా ఈ కవర్లో ఏముందని చూస్తాడు. అప్పుడు అతను ఆ కవర్లో కొన్ని రాళ్లను గమనిస్తాడు. సరే కాసేపు టైం పాస్ చేద్దామని ఆ కవర్ తీసుకుని వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఆ కవర్లోంచి ఒక్కొక్క రాయిని తీస్తూ సముద్రంలోకి విసురుతూ ఉంటాడు. అలా రాళ్ళన్నీ విసురుతూ తెల్లవారేసరికి ఒక్క రాయి మాత్రమే మిగులుతుంది. తెల్లవారేసరికి సన్లైట్ వస్తుంది కదా, ఆ సన్లైట్ లో ఈ రాయి ఎలా కనిపిస్తుందంటే మెరుస్తూ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అప్పుడు అతనికి అనిపిస్తుంది ఇవి మామూలు రాళ్ళు కాదు, రత్నం అని. అది తెలియగానే అతను ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వాటి గురించి తెలుసుకోకుండా ఒక్కొక్క రాయిని సముద్రంలోకి విసిరేశానని. ఇతను ఏడవడం చూసి ఆ దారిలో వెళ్తున్నటువంటి ఇంకొక మహాత్ముడు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఈ వ్యక్తి అతనికి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఒక మాట చెప్తాడు, కుమారా నువ్వు బాధపడకు, నువ్వు ఇంకా అదృష్టవంతుడివి. ఎందుకంటే నువ్వు ఇంకా చివరి రాయి విసరక ముందే సూర్యుడు ఉదయించాడు, లేదంటే నువ్వు ఈ రాయిని కూడా కోల్పోయేవాడు. ఈ ఒక్క విలువైన రాయే నీకు లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పోయిన రాళ్ల గురించి బాధపడడం మానేసి ఈ ఒక్క రాయితో నీ లైఫ్ ని ఎలా కొనసాగించాలో ఆలోచించుకో అంటాడు. ఆ మహాత్ముడు మాట విన్నాక ఈ పర్సన్ ఏడుపు ఆపేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మన లైఫ్లో మనం ఇప్పటి వరకు చాలా మందిని కోల్పోవచ్చు. మన ఫ్రెండ్స్ని కోల్పోయి ఉండొచ్చు, రిలేషన్స్ని కోల్పోయి ఉండొచ్చు, లేదా నీ జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోయి ఉండొచ్చు. కాబట్టి ఆల్రెడీ కోల్పోయిన వాటి గురించి అలా బాధపడుతూ కూర్చోకుండా ఇక్కడ నుంచి నీకున్నటువంటి విలువైన సమయాన్ని విలువైన పర్సన్స్తో ఎంత హ్యాపీగా గడపాలన్నది నువ్వే నిర్ణయించుకో.